హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాగుల చవితి అనమాట. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. మార్నింగ్ అయితే పూజ అయిపోయింది, ముగ్గు పెట్టేసేసి పుట్ట దగ్గరికి వెళ్ళి ఈరోజు ఒక పొద్దు ఉంటామని అక్కడ దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట. ఇప్పుడు వచ్చి ఇక్కడ చలిమిడి చేయడానికి బియ్యం వచ్చి ఆరపోసేసి మా పాప ఫ్యాన్ గాలికి స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. చాలా వరకు బాగా హెల్ప్ చేసింది ఫ్రెండ్స్. ఇలాంటి టైంలోనే ఎవరైనా మనకు ఉండాలి అనిపిస్తుంటుంది హెల్ప్ చేయడానికి. ఎందుకంటే మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు చాలా వర్క్ ఉంటుంది కదా. ఇక్కడ చూసేసరి ఇవన్నీ మా పాపే సర్దేసేసింది. ఇవేంటంటే ఒక పేపర్లో పాపం కర్పూరం బిళ్ళలు అన్నీ ఫోల్డ్ చేసేసి బాగా ప్యాకింగ్ చేసి పెట్టేసింది. ఇక్కడైతే మొత్తం ప్యాకింగ్ చేసేసేసి పెట్టేసింది అనమాట. ఇంకా ఆల్మోస్ట్ అన్ని వరకు కొన్ని అంటే అన్ని వరకు పూజ వరకు మా పాప చేసేసింది. నేనైతే చలిమిడి వరకు మిక్సీ పట్టేసుకొని అలాంటి వర్క్ నేను చేస్తున్నప్పుడు మా పాప ఇవి షూట్ చేసేసింది. ఏమేమి పెట్టేస్తుందంటే నేను అన్నీ చెప్పిపోయాను అనమాట. టెంకాయ, తమలపాకు, వక్కలు, అలాగే కర్పూరము, అలాగే కడ్డీలు, అవే కొన్ని పేర్లు తనకి తెలియవు కదండి. అందుకని మ్యాచ్ బాక్సు, హారతి ఇచ్చేది అంటే ఇది మనం కర్పూరం ఇస్తాం కదా అవి, నెక్స్ట్ గంట, పువ్వులు, పండ్లు, అలాగే చేంజ్ కూడా కావాలి. ఇంకా అన్నీ పెట్టేసేసాం అనమాట. ఇంకా నెక్స్ట్ మా పాప వచ్చి ఇది ఇచ్చి క్లోజ్ చేసేసింది. ఓకే, ఇప్పుడైతే ఇక్కడైతే మొత్తం మళ్ళీ అంటే క్లోజ్ అవుతుందా లేదని చెక్ చేస్తుంది. మళ్ళీ మధ్యలో ప్రాబ్లం కాకూడదని. ఇంకొకటి ఏంటంటే ఇది నిమ్మకాయ ఏంటంటే మనం ప్రమిదలు పెడతాం కదా. ప్రమిదలు అయితే నేను మొన్న దీపావళికి అన్నీ యూజ్ చేసేసాను. యూజ్ చేసి పెట్టకూడదు, యూజ్ చేయకుండా ఏమైనా ఉంటే పెట్టవచ్చు అనమాట. అందుకని ప్రమిదలు అయితే లేవు. అందుకని లెమన్ వచ్చేసి కట్ చేసుకుని ఇవి కూడా దీపాలు పెడతాం మా సైడు. ఎంతమంది పెడతారు నాకు చెప్పండి. నేనైతే ఇంకా లెమన్ జ్యూస్ తీసేసేసి ఇక్కడే రెడీ చేసేసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్. ఇది చలిమిడి అనమాట. మనం ఒక్క పొద్దున్నప్పుడు ఇదే తింటాము. అంటే ఒత్తి వేసేసాను, నెయ్యి వేసుకున్నాను. నేనైతే చలిమిడికి వాటరే పోయలేదండి. వాటర్ పోయకుండానే ఒట్టి బెల్లము, ఎండు కొబ్బరి, యాలక్కాయ, ఇలాగ రైస్ పిండి అంటే బియ్య పిండి ఉంది కదా అవి అనమాట. నెయ్యితోటి ముద్ద చేసేసాను, బాగా వచ్చేసింది. ఇంకా మార్నింగ్ ఇంకా వెళ్ళేటప్పుడు ఇప్పటికే టైం అయితే 10:40 అయిపోయింది. అన్నం పచ్చడి చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా గుడి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా ఏదైనా ఫ్రై చేద్దామనేసి అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయేసాను. ఇంకైతే ఇంకా పుట్టకాడికి వెళ్ళాలి. ఓకేనా, సామాన్లన్నీ సర్దేసుకున్నాను అనమాట. దీపం ఒకటే పెట్టేసుకోవాలి. ఓకే, ఇక్కడైతే ఇంట్లో నుంచి దీపం పెట్టుకొని వెళ్ళిపోవాలి. అంటే మన ఇంట్లో వెలిగిన తర్వాత ఇంకా నడుచుకొని వెళ్ళిపోయాం. ఎక్కడైతే షూట్ చేసేదానికి ఎవ్వరు లేరండి. యాక్చువల్లీ మార్నింగే వచ్చేసేసి మేము ఇక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాము. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ దారము, పసుపు, కుంకుమ, పువ్వులని మార్నింగే పెట్టేసేసి ముగ్గు పెట్టేస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి మనం చాలామంది ఒక్క పొద్దు ఇప్పుడే చెల్లించే వాళ్ళు ఉంటారు. అంటే ఈ పూటకి నా ఒక్క పొద్దు అయిపోయింది అనేసి అనుకుని దండం పెట్టుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ చూడండి, మేమైతే టెంకాయ కొట్టేసేసి దేవుడికి మొత్తం కర్పూరం పెట్టేసేసి హారతి ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను దీపాలు పెట్టున్నాను. నేనైతే ఇటు పక్కి, మిగతా వాళ్ళు చూసేసారు పాపం. అంటే ఆ చలిమిడి ఉంది కదా, చలిమిడి సొద్దలు అవి నేను పోసేటప్పుడు మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఉన్నవి సొద్దలు అనమాట. చూస్తున్నారు కదా. అంటే ఎక్కువ మంది లేరు అని అనుకోకూడదు. ఏంటంటే మాకు ఈ ఒక్కొక్క పుట్ట దగ్గరికి ఒక 5-6 ఇంటి పేర్లు వాళ్ళే ఉంటారనమాట. ఇదేంటంటే నూకలు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ ఆంటీ, ఇంకొక మా అత్త ఉన్నారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఆఫ్టర్నూన్ వరకు ఒక పొద్దు ఉంటున్నారు. ఆఫ్టర్నూన్ ఇలా పాలు పోసిన తర్వాత ఇంకా లంచ్ చేసి వచ్చేవాళ్ళు ఇంటికి వెళ్ళగానే. నేనైతే రేపు మార్నింగ్ వరకు ఉంటున్నాను. ఇంకా ఇక్కడ పాలు కూడా పోసేస్తున్నారు వాళ్ళు. నేను లేను కాబట్టి ఇంకా నేను ఇది షూట్ చేసుకుంటున్నాను. జస్ట్ మాకైతే చాలా దూరం ఫ్రెండ్స్ పుట్ట అనేది. చూసేశారు కదా, చూడ్డానికి ఎంతో కళగా ఉంది నాగరాజు. మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంచెంసేపు మనం కూర్చోవాలి. ఎందుకంటే ఇక్కడ మేము పెట్టుకున్నాం కదా దీపము, అది కొండెక్కే వరకు ఇక్కడే కూర్చోవాలన్నమాట.
ఆల్మోస్ట్ వచ్చి ఒకరిదైతే ఆగిపోయింది, నాది ఇంకొక ఆంటీదైతే అలాగే దీపం వెలుగుతూ ఉంది. అందుకోసం మనకు కొంచెం కూర్చొనేసేసి ఇంకా పండు ఏమైనా తీసుకొని అక్కడే కొంచెం కళ్ళెత్తుకొని ఇంకేమైనా తినొచ్చు, ఓన్లీ ఫ్రూట్స్. చాలామంది పాలు అలా కూడా తాగుతారు. కొంచెం మీకు ఈ క్లైమేట్ ఈ బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్నాను అనమాట. అంటే ఇది మా తోటని దాటుకొని మా పుట్ట ఉంటుంది, చూస్తున్నారు కదా. ముందు వాళ్ళు నడుచుకొని వెళ్తూ ఉన్నారు, సో నేను వచ్చి వెనక్క జస్ట్ అలా షూట్ చేసుకుంటూ వస్తున్నమాట. ఇది అనమాట బోరు. ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే ఆ బోర్ దగ్గర కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టి అక్కడ పండ్లు పెట్టి టెంకాయ కొట్టేవాళ్ళు ఉంటారు. ఓకే, ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగు ఓకే. ఇది వచ్చేసి మా తోటలోని అరటి చెట్లు అనమాట. ఇక్కడ ఎందుకు వచ్చామంటే అంటే ఇంక ఒక పొద్దు చెల్లించడానికి ఇస్తరాకులు కావాలి కదా. నేనైతే ఆంటీ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు తీసుకుని వెళ్ళారు. ఇంకంటే ఈరోజు ఫ్రెష్గా కోసుకుందాం అనేసి ఇంకా మా హస్బెండ్ ఇక్కడ వెతుకుతున్నారు. ఎందుకంటే కొడవలి కావాలి కదా, కొడవలి కావాలంటే ఇస్తరాకుని మనం అక్కడ కట్ చేయాలి, చేతి అయితే అస్సలు కట్ చేయలేము. అందుకే అక్కడ మా మామయ్య లోపల గడ్డి లోపల పెట్టున్నారని చెప్పారు. అందుకని లేత కావాలా ఏ ఆకు కావాలని అడుగుతున్నారు. ఏదో ఒకటి కట్ చేసి రెండుగా కట్ చేసి నాకు ఇంకొక మా కొలీగ్స్ ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఇంటికి వచ్చేసాను అనమాట. ఇక్కడ గారెలు చేసేసాను, మార్నింగే నానబెట్టేసాను అనమాట మినపప్పు. అలాగే పచ్చడి చేసేసాను, అలాగే పొటాటో ఫ్రై కూడా చేసేసాను అనమాట. ఇవన్నీ మళ్ళీ షూట్ చేయడం నాకు అస్సలు టైం సరిపోలేదు ఫ్రెండ్స్. ఇది నేను చేశాను పచ్చడి అని చెప్పాను కదా, అది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి పప్పు కూడా చేసేసాను. ఓకే, ఇప్పటికైతే నాకైతే ఓపిక లేదు. యాక్చువల్గా తినేసరికి లేట్ అయిపోయింది ఇవన్నీ చేసేసరికి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో వచ్చి ఫుల్గా చూడండి. ఇంకా పైన నేను ఇప్పుడు ఇస్తరాకు కడిగేసేసుకొని ఇప్పుడైనా తినాలి కదా, ఒక పొద్దు చెల్లించుకోవాలి. నాకైతే చాలా ఇష్టం ఇలాగ చాలా వెరైటీస్ చేసుకొని తినడం అంటే. కానీ మనమే చేసుకొని తినాలంటే బోర్ కొడుతుంది. ఇలాంటప్పుడైనా చేసుకోవాలి. సాంబార్ చేయమంటే నేను పప్పు చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. Thank you so much for watching friends. Please like, share and subscribe to my channel and press the bell button also.